దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ సమయంలో, ఉదయకాల సమయంలో దేవుని కృపను బట్టి ఆయన సన్నిధానంలో దాదాపు 1 నెల రోజుల తర్వాత ఇవాళ మీతోని ప్రార్థించి ఆరాధించి వాక్యం చెప్పే గొప్ప కృపని దేవుడు అనుగ్రహించారు. మీ అందరితో పాటు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు, ప్రేక్షకులు అందరికీ వందనాలు. ప్రతి ఒక్కళ్ళు ఆయన సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఈ వాక్యం చూడాలి, ఈ వాక్యం వినాలి, ఈ ఆరాధన వినాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుని మహాకృపను బట్టి ఆయన దీవెనలు విరివిగా గుమ్మరింపబడాలి అని అన్నట్లు మనపూర్వంగా కోర్చు ప్రతి ఒక్కళ్ళని ఆయన సన్నిధానంలో సమర్పించుకుంటున్నాను. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన వర్తమానం ఆయన సన్నిధానంలో సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒక్క స్తుతి చెల్లించుకుంటామండి. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి పాడండి. దిస్ ఇస్ నైసిన్ క్రీడ్. నైసిన్ క్రీడ్ అంటే విశ్వాసుల ప్రమాణం, అపోస్తలుల ప్రమాణం అని అంటారు. నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా పాడాలన్నట్లు కోరుచున్నాం. Creating one, God Almighty, through your Holy Spirit, concerning Christ the Son, Jesus our Savior. I believe in God the Father, I believe in Christ the Son, I believe in the Holy Spirit, our God is 3 in 1. I believe in the resurrection, that we will rise again, for I believe in the name of Jesus. For I believe in the name of Jesus, our Judge, our Defender, suffered and crucified. Forgiveness is in you. Suffered and crucified. Forgiveness is in you. Descended into darkness, you rose in glorious life. Forever seated high. I believe in God the Father, I believe in Christ the Son, I believe in the Holy Spirit, our God is 3 in 1. In the resurrection, for we will rise again, for I believe in the name of Jesus. Lord, we believe in you. In you, I believe you rose again. I believe that Jesus Christ is Lord. I believe in you. I believe you rose again. I believe that Jesus Christ is Lord.
believe in God our Father. I believe in Christ the Son. I believe in the Holy Spirit. Our God is 3 in 1. I believe in the resurrection, that we will rise again. For I believe in the name of Jesus. I believe in Christ the Son. I believe in the Holy Spirit. Our God is 3 in 1. I believe in the resurrection, that we will rise again. For I believe in the name of Jesus. Name of Jesus. In the name of Jesus. I believe in life eternal. I believe in the virgin birth. I believe in the saints' communion and in your holy church. We all are the body of Christ. Virgin birth. I believe in the saints' communion and in your holy church. I believe in the resurrection when Jesus comes again. For I believe in the name of Jesus. We are waiting for you, Lord. దేవుడు గుమ్మం దగ్గర నించొని ఉన్నారంట. మరణాత తిరిగి రావాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. I believe in the Holy Spirit. Our God is 3 in 1. That we will rise again. For I believe in the name of Jesus. I believe in Christ the Son. I believe in the Holy Spirit. 3 in 1. I believe in the resurrection, that we will rise again. For I believe in the name of Jesus. For I believe in the name of Jesus. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. బైబిల్ స్టడీలో ఎజ్రా గురించి ధ్యానించుకున్నాము. ఇప్పుడు నెహెమయా గురించి ధ్యానించుకుందామండి. అండ్ we will share the word on Nehemiah. Praise God. Hallelujah. Glory to God. నెహెమయా 8వ అధ్యాయం 2వ వచనం. వచ్చిన మాట ఇవాళ ఏంటంటే గ్రహింపగల శక్తి. గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులు వాళ్ళందరూ అక్కడ ప్రభువు సన్నిధానంలో కూడుకొని ఉన్నప్పుడంట ఆయన వాక్యంలో ఉన్న శక్తి అనేది వాళ్ళ ఆత్మను వాళ్ళ మనస్సును తాకిందంట. నెహెమయా అనే మాటకి ఇది హిబ్రూ భాషలో ఈ నామం అనేది కంఫర్టర్ అని అంటాను. నెహెమయా పెరిగిందంతా సూసానులో. ఆయన ముత్తాతలు వీళ్ళందరూ కొన్ని 200 ఏండ్ల క్రితం అని అంటే జోసయ వచ్చిన తర్వాత ఆయన రాజుగా పరిపాలించినప్పుడు అది 640 BC 640 క్రీస్తు శతం మునుపు అంట. 640వ సంవత్సరం జోసయ పరిపాలించడానికి రాజుగా వచ్చాడు. ఆయనకి
నెహెమయ ఎవరు? ఆయన ఒక విశ్వాసి. యూ కాంట్ ఈవెన్ కాల్ హిమ్ యాజ్ అ ప్రాఫిట్ అండ్ వీ కాంట్ ఈవెన్ కాల్ హిమ్ యాజ్ అ కింగ్ ఆర్ యాజ్ అ లీడర్. కానీ మీలాగా నాలాగా దేవుడు సన్నిధానంలో తనని పరిపూర్ణంగా సమర్పించుకున్న ఒక గొప్ప విశ్వాసి. జోసయ్య వచ్చిన తర్వాత 200 ఏండ్ల తర్వాత నెహెమయ యెరూషలేముకు ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి ఆ అర్తహషస్త రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని పెయిడ్ లీవ్ తీసుకొని నెహెమయ యెరూషలేము పట్టణాన్ని దర్శించడానికి వస్తున్నాడు. ఆయన యెరూషలేము పట్టణంలో పుట్టలేదు. యెరూషలేము పట్టణం ఎలా ఉంటుంది అనేది కూడా ఆయనకు తెలీదు. కానీ ఆయన విశ్వాసం ఎంతో గొప్పది చూడండి. యాజకుడు అయిన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడు దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటన ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరినీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. జోసయ్య వచ్చిన తర్వాత ఆయన పరిపాలనలను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనిపెట్టారు. అక్కడ గుడిని రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చిన యాజకులలో ప్రధాన యాజకుడు ధర్మశాస్త్ర గ్రంథం అనేది అక్కడ దుమ్ము పట్టి ఎక్కడో మూలకు పడి ఉంటే ఆయన తీసుకొని చదివి వాళ్ళందరూ ఎంతో బాధతోని ఉపవాసం ఉండి గ్రంథాన్ని చదివారు. దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎక్సైల్గా వెళ్ళిపోయారు. దే వర్ ఆల్ టేకెన్ ఎక్సైల్ బై బాబిలోనియన్స్ అండ్ ఆల్సో పర్షియన్స్. దాని తర్వాత వచ్చిన పారసీకులు. పర్షియన్స్ వచ్చిన సమయంలో అర్తహషస్త అనే గొప్ప రాజు 127 సంస్థానములు పరిపాలన చేశాడు. అందులో భారతదేశం కూడా ఒకటి. బైబిల్లో మొట్టమొదటిగా భారతదేశం గురించి ఎందులో రాయబడి ఉందంటే ఎస్తర్ గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి గ్రంథంలోనే రాయబడి ఉంది, మొదటి అధ్యాయంలోనే. ఎస్తర్ భర్త పేరు కూడా అర్తహషస్త. దాని తర్వాత వచ్చిన రాజులందరూ కూడా తరతరాలుగా వాళ్ళ పేర్లు కూడా అర్తహషస్త అని అన్నట్లు, అర్తహషస్త 1, 2, 3 అని అన్నట్లు ఉంటుందన్నమాట. తర్వాత వచ్చిన అర్తహషస్త రాజు సమయంలో నెహెమయ రాజుకి కప్పులు ఎత్తుకునేవాడుగా ఉండేవాడు. హీ వాజ్ ద కప్ బేరర్ ఆఫ్ ద కింగ్. కానీ ఆయన దృష్టి అంతా యెరూషలేము వైపే ఉంటుందంటే, యెరూషలేము పట్టణం వైపే ఉంటుందంట. అయితే అక్కడ వచ్చిన యూదులు కొంతమంది ఇట్లా మొత్తం పట్టణం అంతా శిథిలమైపోయి ఉంది, గుడి అంతా రిపేర్ చేయాలి, శిథిలమైపోయి ఉంది అని ఎన్నో బాధలతోని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని దుఃఖముతోని మాట్లాడినప్పుడు అప్పుడు నెహెమయ రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. అయితే నెహెమయ అక్కడ పుట్టలేదండి. పుట్టకపోయినా నెహెమయకి సత్యమైన దేవుడు ఎవరు, ఆ గ్రంథం అనేది ఏంటి, ఆయన వాక్యంలో ఉన్న శక్తి అనేది ఏంటనేది నెహెమయకు తెలుసంట. ఇవన్నీ ఎలా వస్తుందంటేనంట తరతరాలుగా వస్తుంది. ఆదాము నుండి నోవా వరకు ఎన్ని జనరేషన్స్ అండి? 10 generations. హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ ఆడమ్ టు నోవా? ఆదాము నుండి నోవా వరకు ఎన్ని సంవత్సరాలండి? 1656 సంవత్సరాలు. 1656 years from Adam to Noah.
ఈ 10 generations ఎలా దేవుని వాక్యం అనేది వాళ్ళ ద్వారా దేవుడి గురించి దేవుని గొప్పతనం అనేది, ఆయన సృష్టికర్త అనేది, హీఈస్ అ పవర్ఫుల్ గాడ్, అప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇంకా ఎప్పటికి కూడా అనే మాటను ఎలాగో తరతరాలుగా ఎవరెవరి ద్వారా ఎలాగో తీసుకొని వచ్చారని ఒక్క నిమిషం ఒక సమ్మరీ అనేది నేను వేశాను. ఆ సమ్మరీ అనేది చూసుకొని మనము 1 or 2 verses నెహెమ్యా గ్రంథంలో ధ్యానించుకొని ముగించుకుందాము. The people Adam met for 930 years. 930 ఏళ్ళు జీవించాడు ఆదాము. ఆయన తరములో, ఆయన జీవితంలో సేత్ ఆయన కుమారుడు, తర్వాత ఆయన తరాలు ఈనోష్. సేతు వచ్చినప్పుడు దే కాల్డ్ అవుట్ గాడ్. వాళ్ళందరూ ఆ తరంలో వచ్చిన వాళ్ళందరూ దేవుణ్ణి కొనియాడము, దేవుని పట్ల విశ్వాసం పెట్టడము, దేవుని పట్ల ఆరాధించడం, ఇవన్నీ మొదలుపెట్టారంట. తర్వాత 4th descendant ఎవరంటే కినన్. అప్పటికి ఆదాము వయసు ఎంత ఉందంటే 325 years. తర్వాత 395 years 395 సంవత్సరాలు ఆదాముకి ఉన్నప్పుడంట మహలెలెల్ ఆయన 5th descendant. తర్వాత వచ్చిన ఆదాముకి 622 సంవత్సరంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారంటే హానోకు వచ్చాడు. హానోకు ఎత్తపడ్డాడు. హానోకు సంవత్సరంలో, హానోకు జీవితంలో he was the 7th descendant. and the fruit of transfiguration అనేది ఏంటి అనేది ఆదాము అక్షరాల చూశాడు. ఆదాము వయసు అప్పుడు ఎంత అండి? 622 సంవత్సరాలు. తర్వాత 687 సంవత్సరం అంటే హానోకు ఎత్తబడినప్పుడు, అప్పుడు ఆదాము లేడు, అప్పుడు చనిపోయాడు. కానీ హానోకు ఎంత శక్తిగల జీవితంలో ఉన్నాడు అనే మాటని, ఆ దేవుడితో నడిచాడు అనే దాన్ని అక్షరాల ఆదాము చూశాడు. అప్పుడు ప్రపంచం ఎట్లా ఉండిందండి? అప్పుడు ప్రపంచం ఎంత ఉండింది? దేర్ వర్ నాట్ మెనీ కాంటినెంట్స్. దెర్ వాస్ నో ఆస్ట్రేలియా, దెర్ వాస్ నో యూరోప్, దెర్ వాస్ నో అమెరికా. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేల్ ప్రాంతము, చుట్టూ ఉన్న రాజ్యాలు, ఆసియా ఖండంలో భారతదేశం అని చెప్పారు. అప్పుడు ఆసియా అనే నామం అనేది, ఆ పేరు అనేది ఇంకా రాలేదు. భారతదేశం చుట్టూ ఉన్న రాజ్యం అన్ని రాజ్యాలు, యాజ్ ఫార్ as ఆఫ్ఘనిస్తాన్ అండ్ బియాండ్, ఇక్కడ చైనా అండ్ బియాండ్, అండ్ థాయిలాండ్ అండ్ బియాండ్, ఇవన్నీ కూడా భారతదేశం నుంచి వచ్చిన రాజులని పరిపాలన చేశారనమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ కాల్డ్ యాజ్ ఇండియా, యాజ్ భారతదేశంగా అప్పుడు పిలువబడ్డదన్నమాట. అందుకని ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కాంటినెంట్స్, ఇంత విస్తారమైన స్థలము భూమిలో అనేది ఇంకా ఐడెంటిఫై పడలేదు. స్థలాలు కాంటినెంట్స్ were there, బట్ దోస్ కాంటినెంట్స్ were నాట్ ఐడెంటిఫైడ్. సముద్రాలు ఉంటుంది. అందుకని ఈయన అర్థాశస్త పరిపాలించింది 127 సంస్థానములు ఇందులోనే ఉండిందన్నమాట. అయితే ఆదాము 687 సంవత్సరంలో ఉన్నప్పుడు హీ సా ద బర్త్ ఆఫ్ మెథుషల అంటే ఏంటి? ఎవరు? హానోకు కుమారుడు. మెథుషల అనే దానికి మీనింగ్ ఏంటంటే వరదలు. మెథుషల పుట్టిన తర్వాత వరదలు వస్తుందంట. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా మొత్తం నోవా కుటుంబం మాత్రమే నిలిచి ఉంటుంది, మొత్తం అంతా కొట్టుకొని పోతుంది. ఆదాము
30వ సంవత్సరంలో చనిపోతాడు. లామెక్ని చూస్తాడు. అయితే అబ్రహాము పుట్టినప్పుడంట అప్పటికి నోవా ఇంకా నోవా కుమారుడు షేము వీళ్ళ ఇద్దరు 39 ఏండ్లు అబ్రహాముతోని జీవించారంట. అంటే అక్కడక్కడే ఆ ప్రాంతంలోనే ఉన్నారు. సో ఎందుకో దేవుడు ఇంత ఏజ్ ఎందుకో ఆ రోజుల మానవులకి ఇచ్చారంటే, మొట్టమొదటి మనుష్యుడు ఆదాముకి ఎందుకు ఇచ్చారంటే, ఆయన ద్వారా ప్రత్యక్షంగా దేవుడు గురించి ఎవరు తెలుసుకున్నారండి? హానోకు తెలుసుకున్నాడు. హానోకు తెలుసుకున్నప్పుడు he saw the fruit of transgression. The entire humanity saw the fruit of transgression. డెత్ అనేది హానోకు చూడలేదు. Enoch did not see death. He was lifted up. He walked with God for 300 years. నిత్య జీవం అనేది ప్రత్యక్షంగా మనమందరం చూసాము. బైబిల్లో ఇప్పుడు రాయబడి ఉంది. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ చూశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే నోవాకు తెలుసు. తర్వాత వచ్చిన మెతుషెల వీళ్ళందరి నుంచి వాళ్ళ తండ్రి గురించి తెలుసుకున్నాడు నోవా. మళ్ళా ఆదాము గురించి తెలుసుకున్నాడు. సృష్టి అనేది ఏంటనేది తెలుసుకున్నాడు. ఏదైనా తోట అనేది ఏంటనేది తెలుసుకున్నాడు. నోవా నుండి నోవా ఎన్నేళ్ళు ఉన్నాడు? నోవా 950 ఏండ్లు జీవించాడు. నోవా పెద్ద కుమారుడు షేము వీళ్ళందరూ ఇంకా జీవించి ఉన్నప్పుడు అబ్రహాము జన్మించాడు. జెనసిస్ 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము పిలుపు ఎలా వచ్చిందంటే ఆశీర్వాదంతోనే వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నెహెమీయా యెరూషలేము పట్టణము ఇంకా చూడలేదు, అక్కడ పుట్టలేదు. కానీ ఇజ్రాయేల్ దేశం చూడలేదు నెహెమీయా. కానీ చూడకుండానే గ్రంథం దేవుని వాక్యం ద్వారా, ఆయన వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించి నెహెమీయా దేవుడు ఎవరు అనే మాటని, దేవుని పట్ల విశ్వాసం, దేవుని ప్రజల పట్ల విశ్వాసం, ఆ పట్టణం అనేది ఎంత చిదలమైపోయి ఉందంటే ఆ పట్టణాన్ని తిరిగి కట్టాలి అనే విశ్వాసం, ఇవన్నీ కూడా తన ఆత్మలో అట్లా గ్రహించుకున్నాడంట నెహెమీయా. మనమందరం కూడా ఈరోజు మనమందరికీ we all have God's word, we all have the Bible. అయితే మనమందరిలో ఇంకా ఎంత విశ్వాసం ఉండాలి, నూరంతల విశ్వాసం అనేది ఉండాలి. నెహెమీయా కన్నా కూడా ఇంకా ఎక్కువ విశ్వాసం అనేది మన జీవితంలో మనము డెమాన్స్ట్రేట్ చేయాలి. అయితే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, అట్లా అబ్రహాముకి దేవుని పిలుపు అనేది వచ్చినప్పుడు వెంటనే ఒబీడియంట్గా లేచి తన భార్య, తన సేవకులు వీళ్ళందరినీ తీసుకొని లేచి వెళ్ళాడు. ఆయనకి ఎట్లా తెలిసింది అక్కడ క్రియేటర్లోనే ఒక దేవుడు ఉన్నాడు? ఎందుకంటే ఆయన ఉన్న భూమి ఎట్లా అంటే, ఆయన తరాలు అందరూ, ఆయన తండ్రి కుటుంబం వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ విగ్రహారాధికులు, విగ్రహాలు చేసే కుటుంబం. కానీ అబ్రహాము ఒక్కడు మాత్రం దేవుని పిలుపుకి లోబడి లేచి వెళ్ళాడు. ఎలా తెలుసుకున్నాడంటే, అబ్రహాము ఉన్నప్పుడు నోవా పెద్ద కుమారుడు షేము కూడా జీవించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా, అంటే నేను చెప్పేది ఏంటంటే, భూమి ఇంత పెద్దగా ఎన్ని కాంటినెంట్స్తో లేవు. సో ఇట్ వాజ్ ఆ రోజుల్లో వాళ్ళకి ప్రయాణం చేసే అంత శక్తి అనేది కూడా దేవుడు ఇచ్చాడు. ఒక్క రాజ్యం నుంచి ఇంకొక రాజ్యం వెళ్ళడానికి
ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి ఆ ఓర్పు, ఆ సహనము, ఆ శక్తి అనేది కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. ఆ రోజు అదే కమ్యూనికేషన్. మనుషులు ఒకళ్ళు మీట్ చేసుకున్నప్పుడే వాళ్ళకి కమ్యూనికేషన్. ఒకళ్ళు చూసుకొని ముఖాముఖిగా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే, ఇంట్రొడక్షన్ అయ్యి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే కమ్యూనికేషన్. సో ఇలా దేవుని పట్ల ఆ విశ్వాసము, ఆ ఆసక్తి అనేది ఇలాగూ పెరిగి ఉంటుంది. అబ్రహాము ఇలాగూ తెలుసుకున్నాడు. అందుకనే అబ్రహాముని మొత్తం ఈ జనం అందరికీ వీళ్ళందరినీ నేను నీకు ఇచ్చాను, గొప్ప జనాల్ని నీకు ఇచ్చాను, వీళ్ళందరికీ ఒక తండ్రిగా నేను నిన్ను నిలబెట్టాను. యు ఆర్ ది ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఎందుకంటే అబ్రహాము నీళ్లు లేకుండా, సముద్రం లేకుండా ఆరిన నేల మీద ఓడగట్టిన నోవాని ప్రత్యక్షంగా చూశాడు. ఆయన కుమారుడు షేమని చూశాడు అబ్రహాం. ఎవ్రీథింగ్ ఇస్, మీరు ఇవన్నీ ఎలా తెలుస్తుంది అని అన్నప్పుడు, వెన్ యు గో త్రూ ద జినియాలజీ, ఈ జినియాలజీస్ని, ఆదికాండంలో ఉన్న జినియాలజీస్ని మీరు చూసినప్పుడు ఎవరు ఎప్పుడు పుట్టారు అని ఆ డేట్స్ని పట్టుకొని క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఈ మర్మాలు, ఈ మిస్టరీస్ ఇవన్నీ కూడా తెలిసి వస్తుందన్నమాట. గ్రంథం అనేది మనకి దేవుడు అందుకే ఇచ్చారు, ఆయన గురించి తెలుసుకోవడానికి, మన పితృల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ ఆసక్తిని గురించి తెలుసుకోవడానికి, వీళ్ళందరినీ గురించి తెలుసుకున్నాం. నెహెమీయా ఎలా ఉన్నాడండి? 1 యోహాను 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హీ వాజ్ అన్ ఓవర్కమర్. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువారు తప్ప లోకమును జయించువారు మరి ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు తప్పితే ఇంకా వేరే వాళ్ళకి దేవుణ్ణి జయించే, ఈ లోకమును, ఈ చీకటి శక్తులను జయించే శక్తి ఇంకా ఎవరికి ఉంది? ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 1:9, ప్రసంగి 1వ అధ్యాయం 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇంకా జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. నథింగ్ ఇస్ న్యూ, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. He is the creator. Exodus chapter 12:26, నిర్గమకాండం 12వ అధ్యాయం 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారము ఏమిటనై మిమ్మును అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇంట్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇంట్లను విడిచిపెట్టను అనవలనని చెప్పను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అంటే వాళ్ళకి గ్రహింపగల శక్తి అనేది దేవుని వాక్యం నుండి వచ్చిందంట. అందుకనే తరతరాలుగా జోసియా తర్వాత, జోసియా పరిపాలించిన తర్వాత 200 ఏళ్ళు ఎగ్జైల్లో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఆ 200 ఏళ్ళు ఆ పట్టణం అనేది చిదిలమైపోయి ఉంది, ఆ గుడి అనేది చిదిలమైపోయి ఉంది. 200 ఏళ్ళు ధర్మశాస్త్రం చదివే అంత అది ఎక్కడ ఉందనేది కూడా వాళ్ళు కనిపెట్టుకోలేదంట. ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, గుడార పండుగ, ఆ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, ఎజ్రా, నెహెమీయా వీళ్ళందరూ చదివినప్పుడు, ఆ స్త్రీ పురుషుల ముందు ఆ మైదానంలో చదివినప్పుడు అది వాళ్ళకి
గుడార పండగగా అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారంట. అంటే దేవుని వాక్యం మన మధ్యలో ఉన్నప్పుడంట దానికన్నా మించిన సెలబ్రేషన్ మనకి జీవితంలో ఏముంటుందంటే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇవాళ మనము జీవించి ఉన్నామంటే, ఆయనని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని అంటేనంట అది ఆయన కృపని. ఆయన మనకి గ్రహించే శక్తిని ఇచ్చాడు. సో ద వర్డ్ ఫర్ టుడే ఈజ్ అండర్స్టాండింగ్. మనము కార్పొరేట్ జాబ్స్లో వెళ్ళినప్పుడంట ఎప్పుడు మొట్టమొదటిగా ఏమంటారంటే, ఎవరైనా మీకు దేని గురించి డిస్కస్ చేసినప్పుడంట వాట్ యు మస్ట్ డూ ఇస్ చెక్ ఫార్ అండర్స్టాండింగ్ అని అంటారు. చెక్ ఫార్ అండర్స్టాండింగ్ అంటే ఇది కరెక్టా కాదా. ఎనీ డిస్కషన్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ నుంచి ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తుంది, ఆర్ డిస్కషన్ నుంచి కౌన్సిలింగ్ కూడా వస్తుంది. సో మొట్టమొదటిగా మనము చూడాల్సింది ఏంటంటేనంట చెక్ ఫార్ అండర్స్టాండింగ్. ఆల్వేస్ చెక్ ఫార్ అండర్స్టాండింగ్. సో వెన్ యు ఆర్ ఇన్ ద లార్డ్, ఆ గ్రహించే శక్తి, ఆ వివేచన, ఇవన్నీ కూడా దేవుని వాక్యం నుండి, ఆ విశ్వాసము, ఆ వివేకము, వివేచన, ఆ జ్ఞానము, ఆ తెలివి, ఇవన్నీ కూడా దేవుని వాక్యం నుండి మనకి వచ్చేస్తుందంట. అందుకనే ఎజ్రా కానీ జెరుబ్బెబెల్ తర్వాత ఎజ్రా తర్వాత నెహెమయా, ఇంకా ఎజ్రా టైంలోనే నెహెమయా వచ్చాడు. మొట్టమొదటి విజిట్ అనేది ఎజ్రా టైంలోనే. ఎజ్రా యాజకుడు, నాయకుడు, వీళ్ళందరూ కలిసి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అక్కడ మందిరాన్ని రిపేర్ చేసి, ఆ శిథిలమైన పట్టణాన్ని రిపేర్ చేసి, ఇవన్నీ చేసినప్పుడు ప్రజలు ఎంతో దుఃఖంతోని, ఎంతో శోకంతోని, మేము ఎంత కోల్పోయినాము, వీ లాస్ట్ సో మచ్ ఇన్ అవర్ లైఫ్స్ ఫర్ సో మెనీ జనరేషన్స్ అని వాళ్ళందరూ కన్నీళ్లతోని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడంట తల వంచుకొని గ్రహించుకొని వాళ్ళ మనసులో తీసుకొని వాళ్ళు విన్నారంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో నెహెమయా క్యారీడ్ సో మచ్ ఆఫ్ విజ్డమ్ ఇన్ హిమ్. ఇంకా నెహెమయా గురించి నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా కొన్ని మాటలు ధ్యానించుకొని నెహెమయా ముగించుకొని తర్వాత ఎస్తర్ గ్రంథానికి వెళ్తామంట. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటే ఈ సెషన్ని నేను ముగిస్తానండి. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దేవుడా, తండ్రి సర్వాధికారి మీరు ప్రభువా, లోకనాయకుడు, లోకరక్షకుడు తండ్రి, జగత్పునాది వేసిన దేవుడు మీరు ప్రభువా. నీ సన్నిధానంలో ఉన్నప్పుడు తండ్రి, మీ వాక్యం ద్వారా మా ఆత్మని మీరు తాకుతారు తండ్రి. అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా, అబ్రహాము, ఇసాకు, యాకోబు జీవించి ఉన్నారంట. ఇలాగే ప్రార్థన చేసేవాళ్ళంట మా పితృవులందరూ కూడా. జెరుబ్బెబెల్ కానీ, ఎజ్రా కానీ, నెహెమయా కానీ, వీళ్ళందరూ కూడా తరతరాలుగా ఇలాగే ప్రార్థన చేశారంట. అబ్రహాముని పిలిచిన దేవుడు, ఇసాకుని పిలిచిన దేవుడు, యాకోబుని పిలిచిన దేవుడు, వాళ్ళందరికీ నిబంధనలు ఇచ్చిన దేవుడు, వాళ్ళందరి ద్వారా వాక్యం ఇచ్చి, తర్వాత వచ్చిన రాజులు, తర్వాత వచ్చిన ప్రాఫెట్స్, వీళ్ళందరి ద్వారా వాక్యం ఇచ్చిన దేవుడు. తర్వాత మీరే దిగి వచ్చారు ప్రభు, మమ్మల్ని సరిచేయడానికి తండ్రి. మీరే బలియాగమం అర్పించారు తండ్రి. మీ వాక్యం అనే దాన్ని మీ రక్త ప్రోక్షణలు అర్పణం చేసి మాకు ఇచ్చారు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం నుండి
ప్రకటన గ్రంథం వరకు. ఇట్ ఈస్ యువర్ బ్లడ్, ఓ లార్డ్, యువర్ బ్లడ్ ఇస్ స్ప్రింకిల్డ్ ఎవ్రీవేర్. ద ట్రూత్ ఇన్ యువర్ బ్లడ్ ఇస్ sprinkled everywhere, in every word, Lord. Thank you, Jesus. యెరూషలేము పట్టణం అనేది చూడకుండానే, ఇజ్రాయేల్ దేశం అనేది చూడకుండానే, ఎక్కడో పారసీక దేశంలో ఉండి బానిసుడుగా పనిచేసిన ఆ నెహెమయా మనసులో ఎంత ఆసక్తిని ఇచ్చారు ప్రభా మీరు. ఆయనలో గ్రహించే శక్తిని ఇచ్చారు తండ్రి, వివేకం ఇచ్చారు, వివేచన అనుగ్రహించారు. లార్డ్, యూ గేవ్ హిమ్ ద డిసర్న్మెంట్ టు ఆస్క్ ద కింగ్, ద పవర్ఫుల్ కింగ్, ఫర్ paid leave to go to city of Jerusalem and repair the city. అంత కరేజ్ని నెహెమయాకి మీరు ఇచ్చారు ప్రభా. అంతటికన్నా రెండంతుల కరేజ్ మాకు ఈరోజు ఈ పడిపోయిన ఈ ప్రపంచంలో మాకు కావాలి ప్రభా. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పర్సిక్యూషన్ హ్యాపెనింగ్ అరౌండ్ us, O Lord. So much of untruth is going on. మాటి మాటికి క్రైస్తవులను హింస పెట్టడం, నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ ద వరల్డ్. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అటాక్ ఆన్ యువర్ చిల్డ్రన్ లార్డ్. ఈ సమయంలో టు డిఫెండ్ అవర్ ఫెయిత్ and also to demonstrate our faith, not only defending, to demonstrate our faith, so that many more will come to know you, O Lord, know your power, know your truth. ఆ రోజు జెరుబ్బేబెల్కి ఆ శక్తిని ఇచ్చారు తండ్రి, ఎజ్రాకి ఇచ్చారు తండ్రి, నెహెమయాకి ఇచ్చారు ప్రభా, ఎస్తర్కి ఇచ్చారు తండ్రి. మీ ప్రజలను కాపాడే శక్తిని ఎస్తర్కి ఇచ్చారు తండ్రి. వాళ్ళకి ఇచ్చిన శక్తిలో నూరంతులు మాకు మీరు ఇవ్వాలని కోరుచు. వి ప్రే ఫర్ దిస్ వరల్డ్, ఓ లార్డ్. లోకం చుట్టూ మీరు కంచె వేయాలని కోరుచు. లోక క్షమాపణ, లోకరక్షణ, లోక స్వస్థత, లోక విడుదల కోసం కోరుచు. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యానికి వందనాలు తండ్రి. మీరు అబ్రహాము, ఇసాకు, యాకోబు ఎలాగ ఇవాళ జీవించి ఉన్నారు, ఇవాళ కూడా జీవించి ఉన్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ ఎటర్నిటీ. వి ఆల్ నో దట్ బికాస్ యు ఆర్ ద లివింగ్ గాడ్. When we go to eternity one day, we see them. Hallelujah. Glory to God. Lord, along with us, give us that strength and knowledge and wisdom to proclaim your word. లోకమంతటా వెళ్ళి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించిన దేవుడు మీరు తండ్రి. అలాగూ వెళ్ళే శక్తిని మీరు మాకు అనుగ్రహించారని నేను నమ్ముచు, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుతూ ప్రభువా, ఎంతో శక్తిగల జీవితంలో మేము జీవించాలని కోరుచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. థాంక్యూ జీసస్. అందరికీ వందనాలు చెల్లించు.